సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. సో ఎందుకంటే మనకి ఈ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది అనమాట మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో ఇందులో మనకి స్కీము అది ఎప్పుడు ప్రారంభించబడింది, ఆ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో యొక్క చివరిలో మనకి ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. మొదటగా మనకి అగ్నివీర్ స్కీమ్ అనమాట, దీన్ని అగ్నిపథ్ అని కూడా అంటారు. సో ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది మనకి 14 జూన్ 2022 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ అంత్యోదయ అన్నా యోజన. సో ఈ అంత్యోదయ అన్నా యోజన స్కీమ్ అనేది మనకు డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో మనకు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మనకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అటల్ భుజల్ యోజన. సో అటల్ భుజల్ యోజన అనేది మనకి 2019లో డిసెంబర్ 20వ తేదీన మనకు ఏర్పాటు చేశారు. సో ఇది మనకి జల్ శక్తి మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ అటల్ పెన్షన్ యోజన. సో అటల్ పెన్షన్ యోజన అనేది మనకి 2015లో మే 1వ తేదీన మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది అనమాట ఈ స్కీమ్ అనేది. నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ భారత్ యోజన. సో ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనేది 2018వ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ 23వ తేదీన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2014 సెప్టెంబర్ 25వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది మనకి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా స్కీమ్ అనేది మనకి 2015 జూలై 1న ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకి కూడా వస్తుంది డిజిటల్ ఇండియా స్కీమ్ అనేది. నెక్స్ట్ వన్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో ఇది స్కీమ్ అనేది మనకి 2023 జూన్ 27వ తేదీన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ మిషన్ కోవిడ్ సురక్ష. మిషన్ కోవిడ్ సురక్ష అనేది 2020 నవంబర్ 12వ తేదీన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ మిషన్ కర్మయోగి. సో మిషన్ కర్మయోగి స్కీమ్ అనేది మనకి 2020లో సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది మనకి సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ మిషన్ సాగర్. మిషన్ సాగర్ అనేది మనకు మే 20వ తేదీన 2020 సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట. సో ఇది మనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ నిధియత్ రిన్ వికాస్ యోజన పథకము. సో ఇది మనకు ఫిబ్రవరి 1, 2020 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇది మనకు వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. సో ఇది స్కీమ్ అనేది మనకు 2010 జూలై 23వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ పిఎం అన్నదాత సంరక్షణ అభియాన్. ఇది సెప్టెంబర్ 2018లో ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణము, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 2 రకాల స్కీమ్స్ ఉన్నాయన్నమాట ఇవి. సో ఈ స్కీమ్స్ అనేది మనకు మొదటగా 2016వ సంవత్సరం ఏప్రిల్ 1న ప్రధానమంత్రి ఆవాస్ యోజన విలేజ్, దీనిని ఏర్పాటు చేసినది ఎవరంటే మనకి, సో ఇది మనకు ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సిటీస్ నగరము. సో ఈ స్కీమ్ అనేది మనకు 2015 జూన్ 25వ తేదీన ఎస్టాబ్లిష్ అయింది.
సో ఈ స్కీమ్ అనేది మనకు గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది 2016 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభించారు. సో ఇది మనకి ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే బహుళ సంవర్ధక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది మనకు 2000 సంవత్సరంలో డిసెంబర్ 20వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ పిఎం ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో పిఎం ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను ధ్రువ్ అంటారనమాట. సో ఇది మనకు 2019 అక్టోబర్ 10వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది మనకు విద్యా మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆగస్ట్ 28, 2014 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇది మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకు 2015 మే 9వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది జూలై 16, 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇది మనకి నైపుణ్యాభివృద్ధి మరియు సంస్థాగత మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. సో మీకు ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది మనకు 2019 ఫిబ్రవరి 24వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది మనకు ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ సో ఇక్కడ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనమాట. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2015వ సంవత్సరంలో జూలై 1వ తేదీన ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఇది పర్టికులర్గా ఏ మంత్రిత్వ శాఖ కిందికి అనేది ఏం లేదనమాట. సో చాలా మంత్రిత్వ శాఖల కిందకి వస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ అనేది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన సెప్టెంబర్ 2017లో ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020 సెప్టెంబర్ 10వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకి మత్స్య పశుసంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది మనకు 2015 ఏప్రిల్ 8వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అభియాన్ 2018 మార్చి 8వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ పిఎం వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి. సో దీన్ని మనం పిఎం స్వనిధి అంటారు అనమాట. సో ఇది 2020 జూన్ 1వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 2015 మే 9వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఇది మనకు 2006వ సంవత్సరంలో మార్చిలో ఏర్పాటు చేశారనమాట. సో ఈ స్కీమ్ అనేది మనకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేది మనకు 2016 మే 1వ తేదీన ఏర్పాటు చేశారనమాట. సో ఈ స్కీమ్ అనేది మనకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ మంత్రి ప్రధాన వయ వందన యోజన. సో ఇది మనకి 2017 మే 4వ తేదీన ఏర్పాటు చేశారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ సహకార మిత్ర పథకము
జూన్ 11, 2020 సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట. సో ఇది వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సహకార మిత్ర పథకము. ఇది 2020 జూన్ 11వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందంటే వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అక్టోబర్ 2014లో అక్టోబర్ 11వ తేదీన ఏర్పాటు చేశారనమాట. సో ఈ స్కీమ్ అనేది మనకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ కౌమార బాలికల పథకము ఏప్రిల్ 1, 2011వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సెల్బ్ పవర్ పథకము. సో ఈ స్కీమ్ అనేది మనకు 2020 సంవత్సరం అక్టోబర్ 29న ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ స్మార్ట్ సిటీస్ మిషన్. సో స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది మనకు జూన్ 25, 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ స్టాండప్ ఇండియా. సో ఈ స్టాండప్ ఇండియా అనేది 2016 ఏప్రిల్ 5వ తేదీన ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదేవిధంగా సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన. సో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ స్కీమ్ అనేది మనకు 2015 జనవరి 22న ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సుస్థిర ప్రత్యామ్నాయం సరసమైన రవాణా పథకము. దీన్ని SATAT అంటారు. సో ఈ స్కీమ్ అనేది మనకు 2018 అక్టోబర్ 1వ తేదీన ఏర్పాటు చేశారు. సో పెట్రోలియము మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ స్వామిత్వ యోజన ఏప్రిల్ 24, 2020 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఈ స్కీమ్ అనేది మనకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ స్వచ్ఛ భారత్ అభియాన్. సో స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మనకు అక్టోబర్ 2014 అక్టోబర్ 2వ తేదీ 2014 సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట. సో ఆ రోజు మనకు మహాత్మా గాంధీ జన్మదిన రోజున అక్టోబర్ 2, 2014వ తేదీన మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ను ప్రారంభించారనమాట. సో ఈ స్కీమ్ అనేది మనకు ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందంటే త్రాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఉన్నత్ జీవన్ బై అందరికీ అందుబాటు ధరలో LED బల్బులను అందజేయడానికి పథకం ప్రారంభించారనమాట. సో ఈ పథకాన్ని మనకు 2015 జనవరి 5వ తేదీన ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఇక్కడ ఈ పథకాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఏ పథకము దేనికి సంబంధించిందని. సో ఇక్కడ నిర్యత్ రిన్ వికాస్ యోజన పథకము. సో దీన్ని మనం నిర్విక్ అంటాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిన్న తరహా ఎగుమతిదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారనమాట. సో దీంట్లో మొత్తంగా బీమా కవరేజ్ని ఉపయోగించి అస్థిర మార్కెట్ నుండి చిన్న ఎగుమతిదారులను రక్షించడం కోసం దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ నిర్యత్ రిన్ వికాస్ యోజన పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్ PM ఆవాస్ యోజన. PM ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు లేని వారందరికీ కచ్చా లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారికి ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా ఇల్లు నిర్మించడానికి నిధులు అందించడానికి ఈ స్కీమ్ను ప్రారంభించారన్నమాట. సో ఇందులో ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందంటే మనకి కొండ ప్రాంతాలలో ఉన్న వారికి మైదాన ప్రాంతాలు అదేవిధంగా కొండ ప్రాంతాలలో ఉన్న వారికి 1,20,000 నుంచి 1,30,000 వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా మరుగుదొడ్లు నిర్మించడానికి 12,000 వరకు మంజూరు చేయవచ్చు అన్నమాట. PM ఆవాస్ యోజన పట్టణము. సో ఇందులో మనకి పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి EWS వర్గము అదేవిధంగా తక్కువ ఆదాయ సమూహం ఉన్నవారికి, మధ్య ఆదాయ సమూహం ఉన్నవారికి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. PM ఆవాస్ యోజన కిందకి. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ముద్ర అనేది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ మరియు
రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ యొక్క సంక్షిప్త రూపం అన్నమాట. సో ముద్ర అంటే MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది అనమాట. సో ఈ రుణాలను ఎక్కడ పొందవచ్చు అంటే మనము దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులలో పొందవచ్చు అనమాట. దేశంలో అన్ని బ్యాంకులలో మనం పొందవచ్చు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద చిన్న పరిశ్రమల వారికి మాత్రమే ఈ స్కీమ్ కింద రుణాలు మంజూరు చేస్తారనమాట. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి విధి విక్రేత ఆత్మనిర్భర్ నిధి. సో దీన్ని PM స్వనిధి స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే COVID-19 వల్ల ప్రభావితమైన వారికి రుణాలు మంజూరు చేయడం అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రభుత్వ పెన్షన్ పథకాల గురించి ఉందన్నమాట. సో అందులో ముఖ్యమైనటువంటి అంటే అటల్ పెన్షన్ యోజన. సో ఈ అటల్ పెన్షన్ యోజనలో 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు 5,000 వరకు హామీ ఇస్తుందన్నమాట ఈ స్కీమ్ అనేది. సో ఈ స్కీమ్కు మనం ప్రభుత్వం ప్రతి ఖాతాకు సంవత్సరానికి 1,000 రూపాయల దాకా జమ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. సో ఈ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద సంవత్సరం పాటు మరణము లేదా వైకల్యాన్ని కవర్ చేస్తుందన్నమాట ఈ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి వయా వందన యోజన. సో ఈ పథకం అనేది మెయిన్గా 60 సంవత్సరాలు పైబడిన వారికి అందుబాటులో ఉన్నటువంటి పెన్షన్ పథకం అన్నమాట. నెక్స్ట్ వన్, మహిళల కోసం కొన్ని సపరేట్గా స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కీమ్స్ ఏంటివంటే మనకి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో ఇందులో ఏంటంటే ఈ స్కీమ్ని మనము 2 సంవత్సరాల పాటు పే చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమౌంట్ని ఒకేసారి చిన్న పొదుపు పథకం ద్వారా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మొత్తంగా ఏంటంటే ఒక ఆడపిల్ల లేదా చిన్నవారికి ఖాతాను చేర్చి దాంట్లో దాదాపుగా అంటే 2 లక్షల వరకు జమ చేయవచ్చు అనమాట. సో ఈ జమ చేసిన దానికి మొత్తంగా సంవత్సరానికి 7.50% వడ్డీని ఇస్తారనమాట ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ ద్వారా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. సో ఈ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనలో ఈ స్కీమ్ మెయిన్గా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లుల కోసం ఈ స్కీమును ప్రారంభించారనమాట. సో ఆ సమయంలో వారికి వర్క్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్కీమును ప్రారంభించారనమాట. సో వారు ఆ సమయంలో జాబ్ చేయలేరు కదా. సో ఆ జాబ్ చేయబడదు వారికి కావాల్సిన అమౌంట్ని ఇస్తారనమాట కొంత పర్సంటేజ్ ప్రకారం. నెక్స్ట్ వన్, కౌమార బాలికల పథకం. సో ఈ కౌమార బాలికల పథకం ఏంటంటే మెయిన్గా 11 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఈ స్కీమ్ అనేది కవర్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, సెర్బ్ పవర్ పథకము. సో ఈ సెర్బ్ పవర్ పథకంలో ముఖ్యంగా ఏంటంటే విద్యా కార్యక్రమాలలో లింగ అసమానతను తగ్గించడానికి మెయిన్గా ఈ స్కీమ్ను ప్రారంభించారనమాట. నెక్స్ట్ వన్, స్టాండప్ ఇండియా. సో ఈ స్టాండప్ ఇండియా పథకంలో SC ST లేదా మహిళా వ్యవస్థాపకులకు ఆర్థిక సహాయం చేయడానికి చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీను నడుపుతారనమాట. సో ఏంటంటే మెయిన్గా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి మహిళలకు అదేవిధంగా SC ST వారికి ఈ స్టాండప్ ఇండియాలో బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేస్తారనమాట. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజన. సో ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఏంటంటే ఇది ఆడపిల్లలకి డిపాజిట్ పథకం అనమాట. సో దీనిలో మనము అమౌంట్ని స్కీమ్స్ ద్వారా పొదుపు చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం రీసెంట్గా వచ్చినవి. అందులో ఏంటంటే మనకు అగ్నివీర్ పథకం అనమాట. సో ఈ అగ్నివీర్ పథకం మనకు 2022 సంవత్సరంలో ఏర్పాటు చేశారు కదా. సో ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ సమయంలో అగ్నివీర్ పథకం మనకు ర్యాలీస్ అన్ని క్యాన్సిల్ చేశారు కదా, ఆర్మీ ర్యాలీస్ అన్నీ. సో ఈ స్కీమ్ని మనకు అగ్నివీర్ పథకాన్ని 2022 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇందులో మెయిన్ ఏంటంటే
4 సంవత్సరాల పాటు మనకు ఈ అగ్నివీర్ పథకం ద్వారా ర్యాలీలను జరిపి మనకు సైనికులను ఎంపిక చేస్తారనమాట. సో ఇందులో సైనికులను ఎంపిక చేసిన తర్వాత వారిలో 25% మాత్రమే 25% మెంబర్స్ని మాత్రమే పర్మనెంట్ చేస్తారనమాట. రిమైనింగ్ వాళ్ళకి ఇంత అమౌంట్ని పే చేస్తారు. దాంతోపాటుగా సర్టిఫికేట్లను కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో పర్ఫార్మెన్స్ని బట్టి అక్కడ 25% మెంబర్స్ని పర్మనెంట్ చేస్తారనమాట ఆర్మీ దాంట్లో. నెక్స్ట్ వన్ అంత్యోదయ అన్న యోజన. సో అంత్యోదయ అన్న యోజన అనగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ఈ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించారు. బిలో పావర్టీ లైన్ అంటాం కదా, సో దానికి దిగువగా ఉన్న కుటుంబాలకు ఈ అంత్యోదయ అన్న యోజన స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అటల్ భుజల్ యోజన. సో ఈ అటల్ భుజల్ యోజన అనేది భూగర్భ జల నిర్వహణను స్థిరంగా సులభతరం చేయడానికి అటల్ భుజల్ యోజనను ప్రారంభించారనమాట. సో దీని ద్వారా ఏంటంటే నీటిని వృధా చేయకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలలో అవగాహన తెచ్చుకోవడానికి ఈ స్కీమును ప్రారంభించారనమాట. నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ భారత్ యోజన. సో ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనేది మనకు మెయిన్గా ఆరోగ్య సంరక్షణ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ సో వీటిని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కదా, సో అందుకే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు క్లారిటీగా చెక్ చేయండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. సో ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనేది మనకి మెయిన్గా ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే పేదరికాన్ని నిర్మూలించడానికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి వారికి తగిన ఉపాధిని చేకూర్చడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ వన్ డిజిటల్ ఇండియా. సో ఈ డిజిటల్ ఇండియా పథకం మనకి ఇది ఒక బహుళ విభాగాలను కవర్ చేస్తుంది. సో ఇది ఏంటంటే సమాజాన్ని డిజిటల్గా శక్తివంతంగా చేయడానికి ప్రజలలో ఈ డిజిటల్ వ్యవస్థ గురించి అవగాహన తెప్పించడానికి ఈ స్కీమ్ను ప్రారంభించారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది వీటన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.